వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ హయాంలో నిజామాబాద్ జిల్లాలో నవోదయ విద్యాలయాలు, ఆర్ఓబీ కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు. హైదరాబాద్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అరవింద్. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి సచివాలయంలో ప్రతిష్ఠించినందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు. హైదరాబాద్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. మల్లారం శ్రీ దత్త నిర్మలాశ్రమంలో ఘనంగా శ్రీ దత్త జయంతి ఉత్సవాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ముసాయిదా జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలి. రాజకీయ పార్టీలను కోరిన నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్. ఆపద సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ట్రెజరీ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. దేశ ప్రధాని మోడీ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఏఐపీకేఎస్ ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి దేవారం డిమాండ్. జక్రాన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మరంగా వరి నాట్లు వేసిన రైతులు. భీమ్గల్ అభయాంజనేయ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన మండల స్థాయి సీఎం కప్ క్రీడలు. తెలంగాణ అస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను ఒక్క జీవోతో మార్చలేరు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో నిజామాబాద్ జిల్లాకు ఆర్ఓబీలు, నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయని ఎంపీ అరవింద్ అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో 2019 వరకు ఒకే ఒక్క ఆర్ఓబీ ఉండదని, తాను ఎంపీ అయ్యాక నేడు 7 ఆర్ఓబీలు వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. అలాగే నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయని, కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఎంపీ అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన పాపలన్నీ ఇన్ని కావన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పారన్నారు. నేడు తెలంగాణ తల్లి పేరిట కాంగ్రెస్ బీఆర్ఎస్ విగ్రహాలు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం మిషన్ భగీరథ పేరిట వేల కోట్లు బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారని అన్నారు. 7 ఆర్ఓబీలు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిండ్రు నిజామాబాద్ జిల్లాకి. పేమెంట్స్ లేవు కాంట్రాక్టర్లకి. అనేక మార్లు ప్రెషర్ పెట్టినాము, అనేక మార్లు రివ్యూలు పెట్టినాము. మొత్తం 7 100% సెంటర్ పేమెంట్, ఒకటే 50-50. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినవి కూడా డైవర్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ వెంకటరెడ్డి గారు నిజామాబాద్కి వచ్చి మా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి ఎందుకు ఏమంటాడు. వెంకయ్య గారు మస్తు పైసలు ఉన్నాయి, పర్సనల్ గా ఉన్నాయి, ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. చాలా సంతోషం, అందరి ముందర కమిట్ అయ్యిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి పేమెంట్స్ రిలీజ్ చేయండి తొందరగా. త్వరలో అవన్నీ కూడా పూర్తయితాయి. ఆ 7 ఇంకొక 3 కనీసం చేసి 10 సంవత్సరాలు ఎంపీగా కనీసం 10 ఆరోపీలు కట్టాలన్న ఒక తపన నాకుంది. 7 అయినాయి, వివిధ స్థాయిలలో ఉన్నాయి. మా నాయన 30 సంవత్సరాల పైన ఒక ఇంపార్టెంట్ పొలిటీషియన్ ఉన్నాడు ఆ జిల్లాలో. నిజామాబాద్ అర్బన్ కి కన్ఫైన్ అయ్యింది యాజ్ ఎ లెజిస్లేటర్. మంత్రిగా జిల్లాని రిప్రజెంట్ చేసిన ఇప్పటి వరకు గర్వంగా చెప్తున్నా, 2019 వరకు ఒకటే ఆరోపీ ఉండే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇప్పటిదాకా ఒకటే ఆరోపీ ఉండే. ఇవాళ కొత్తగా 7 రావడం జరిగింది. ఒకటి ఇనాగరేషన్ కూడా అయిపోయినాయి, 2 రెడీగా ఉన్నాయి.
ఇంకా 4 వివిధ స్థాయిలో ఉన్నాయి, ఇంకా కనీసం 3 చేపిస్తాం. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాలాభిషేకం చేశారు. పార్టీ పిలుపు మేరకు మంగళవారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేక మంది కార్యకర్తలు నాయకులతో కలిసి తెలంగాణ భవన్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం పంచామృతాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ఆత్మకు ప్రతీక అయిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తెలంగాణ వారసత్వాన్ని రూపుమాపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి అస్తిత్వాన్ని వారసత్వాన్ని ప్రజల భావోద్వేగాలను కేవలం ఒక జీవోతో మార్చలేరని తేల్చి చెప్పారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న జొన్నలు మక్కలు తెలంగాణకు ప్రతీక అని ముఖ్యమంత్రి అంటున్నారని, కానీ అవి ఇతర రాష్ట్రాల్లో పండవా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లోనూ అవి పండుతున్నప్పుడు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉందని అడిగారు. ప్రపంచంలో మనకు మాత్రమే ప్రత్యేక పండుగ అయిన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేసి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే తెలంగాణ తల్లి అనడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను ప్రతి ఒక్క తెలంగాణవాది ఖండిస్తున్నారని తెలిపారు. 9 మంది కవులు కళాకారులను సన్మానించడమే కాకుండా ఇంటి స్థలం ₹1 కోటి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషమే, కానీ అందులో మహిళలకు స్థానం లేదా అని ప్రశ్నించారు. కవులు కళాకారులను గుర్తించడంలో ఆడబిడ్డలు ఎక్కడా అని ప్రశ్నించారు. విమలక్క, POW సంధ్య, మా భూమి సంధ్య, బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, సదాలక్ష్మి మీకు గుర్తుకు లేదా? మహిళలకు ఏమో విగ్రహాలు, పురుషులకేమో వరాలిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు కాబట్టి ఇక మహిళలకు నెలకు 2500 ఇవ్వరా అని నిలదీశారు. తెలంగాణ తల్లి రూపం బీద తల్లి రూపం అని ముఖ్యమంత్రి అంటున్నారని, అంటే తెలంగాణలో కూలీ నాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలలాగానే ఉండాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమా అని ప్రశ్నించారు. వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలని అనుకోకూడదా అని అడిగారు. కాగా అమ్మను చూస్తే ఒక స్ఫూర్తి పొందే విధంగా ఉండాలి. అలా స్ఫూర్తిదాయకంగా మన సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మను చేతిలో పట్టుకొని ఉన్న తెలంగాణ విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టుకోవడం వల్ల ప్రజల మనసులు నొచ్చుకున్నాయి. తన ప్రసంగంలో ఒక సామాన్య మహిళల పేరు కూడా తీయని సీఎంను మేము ఎలా నమ్మాలని అడిగారు. సచివాలయంలో పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. ఉద్యమకారులను అవమానించవద్దని సూచించారు. ఈ తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకునే వారు కూడా బాగుపడలేదని హెచ్చరించారు. ఆ విషయం నీ గురువు చంద్రబాబు నాయుడుకి తెలుసు, ఆయన దగ్గర నుంచి నేర్చుకో అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆశా వర్కర్లను గౌరవంగా ప్రగతి భవన్కు పిలిపించి మాట్లాడి వారి వేతనాలను పెంచారని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆశా వర్కర్ల మీద దాష్టికం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారని అన్నారు. ఒక పక్క పేద తల్లి విగ్రహాన్ని పెట్టామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్ల మీద దాష్టికం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చినందుకు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నిరసన తెలిపారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఆలిని మార్చిన దుర్మార్గులు ఉంటారు, కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఉద్యమ సమయంలో వేల కొద్ది తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా ఏర్పాటు చేశారు. ఎవరో అభ్యంతరం చెప్పారని తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తలరాతలు మారాలి తప్ప తల్లులను మార్చడం అతిపెద్ద తప్పు. ప్రభుత్వం మారితే తెలుగు తల్లి మారిందా? కాంగ్రెస్ నుంచి బీజేపీ వస్తే భరతమాత మారిందా? కాంగ్రెస్ నుంచి బీజేపీ వస్తే భరతమాత మారిందా చెప్పండి. రేవంత్ ప్రభుత్వ విధి విధానాలను తోలుబట్టారు. అనంతరం నగర మేయర్ నీతూ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ బతుకమ్మను మాయం చేయడం తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడికి పరాకాష్ట. యావత్ జాతికి జాగృతి పరిచిన తెలంగాణ తల్లి ఒక పార్టీకో వ్యక్తికో సంబంధించింది కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వానికి చిహ్నాలు అయిన బతుకమ్మను, బతుకమ్మ చీరలను, బతుకమ్మ ఆటపాటలను చెరిపి రానున్న రోజుల్లో తెలంగాణను మాయం చేసే కుట్రలకు తెగబడుతుంది. అలాంటిది తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంతమంది మేధావుల మధ్యలో అందరూ కూడా చర్చించిన తర్వాత పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంత భయంకరంగా ఒక మామూలు సాధారణ మహిళలాగా అలా తీర్చిదిద్దడం, అలాగే ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్టుగా అభయహస్తం అనేది మామూలు మహిళకు సాధ్యమైంది కాదు. అది దేవతామూర్తి, దేవత అయ్యి ఉంటేనే అభయహస్తం ఉంటుంది. అభయహస్తం ఇప్పుడు మామూలు మహిళకు పెట్టారు అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మేమే పార్టీ నుంచి వాదించడం లేదు, ఇది ప్రతి ఒక్క మనిషి తెలంగాణ
మాజీ జెడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాదన్న గారి విఠలరావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విగ్రహ రూపకల్పన 2007 సంవత్సరంలో కొన్ని నెలల పాటు కవులు, కళాకారులు, మేధావులు, పండితులతో చర్చించి ఉద్యమానికి ప్రతీకగా కేసీఆర్ మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు. ఆ సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, మరి అప్పుడు మార్చలేని విగ్రహాలను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు? దీని వెనుక ఏ విధమైనటువంటి కుట్ర దాగి ఉంది మాకు తెలియజేయాలంటూ ముగించారు. ఈ కార్యక్రమంలో విజి గౌడ్, మాజీ ఎమ్మెల్సీ, నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, రామకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు కవులు, కళాకారులు, మేధావులు, పండితులు ఎందరితోని కొన్ని వందల గంటలు చర్చించి మరి విగ్రహ రూపం ఎట్లుండాలని చెప్పేసి సంస్కృతి సాంప్రదాయాలకు నెలకొల్పే లెక్కన మరి ఒక చేతిలో జొన్నకర్ర, తెలంగాణ రైతులకు ఆదర్శంగా, మెట్ట పంటలకు ఆదర్శంగా జొన్నకర్ర, అట్లాగే ఒక చేతిలో బతుకమ్మ, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ బతుకమ్మ. ఆపద సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు, సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆపద సమయంలో మరొకరికి రక్తం అవసరమని, అలాంటి రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని అన్నారు. ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ కోరారు. జిల్లా కోశాధికారి కార్యాలయ సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఎం రాజన్న, జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్లు, టీఎన్జీఓ అధ్యక్షులు వెంకటరెడ్డి, ఎస్టీఓ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కామారెడ్డిలో ఈవీఎం గోదాంను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ తెలిపారు. మంగళవారం స్థానిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గోదాంను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కామారెడ్డి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి విక్టర్, ఆర్డీఓ రంగనాథరావు, కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ తేదీలోపు తెలియజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ రాజకీయ పార్టీలను కోరారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో మంగళవారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ పర్యవేక్షణలో ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ నెల 7వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని గుర్తు చేశారు. జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డులు ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 5053 పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 108 జీపీలు, 1766 వార్డులకు గాను 1786 పోలింగ్ కేంద్రాలు, బోధన్ డివిజన్ పరిధిలో 152 జీపీలు, 1354 వార్డులకు గాను 1354 పోలింగ్ కేంద్రాలు, నిజామాబాద్ డివిజన్ పరిధిలో 213 జీపీలు, 1902 వార్డులకు గాను 1913 పోలింగ్ కేంద్రాలను ముసాయిదా జాబితాలో పొందుపరచడం జరిగిందని వివరించారు. ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12వ తేదీలోపు తెలుపవచ్చని, 12న అన్ని మండలాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు నిర్వహించే సమావేశంలోనూ అభ్యంతరాలు స్వీకరిస్తారని అదనపు కలెక్టర్ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరించడం జరుగుతుందని జిల్లా పాలనాధికారి ఆమోదం అనంతరం ఈ నెల 17న అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించబడుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం జెడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు, జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో మంగళవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము గత వారం రిలే దీక్షలు చేసినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమ్మెకు అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు విజయ్, అష్రఫ్ అలీ, రవి ప్రసాద్, గంగామణి తదితరులు పాల్గొన్నారు. మరి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో 2-3 నెలల్లో ప్రభుత్వం వస్తుందనగానే ఏవో వాగ్దానాలు చేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ 23 సెప్టెంబర్ 23లో మరి మీ అందరినీ కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం మాదే వస్తుంది,
రాగానే గంటలోపే మీకు ఛాయ్ ఇచ్చే లోపే మీకు జీవో ఇష్యూ చేస్తా, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తా అందరిని అని చెప్పడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కృత్రిమ కాలు శిబిరం ప్రారంభించారు. పలువురికి కృత్రిమ కాళ్ళు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రోటరీ కృత్రిమ అవయవ కేంద్రం ద్వారా ఈరోజు స్థానిక బర్కత్పుర నందుగల రోటరీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి శిబిరం ద్వారా వచ్చిన బాధితులకు కొలతలు తీసుకునడం జరిగిందని అధ్యక్షులు బీడెల్లి విజయరావు తెలిపారు. దాదాపు 50కి పైగా బాధితులు శిబిరానికి విచ్చేసి కొలతలను ఇవ్వడం జరిగింది. వీరికి కృత్రిమ కాలును తయారు చేసిన తర్వాత అందజేయడం జరుగుతుందని అన్నారు. శిబిరంలో కొందరు అనారోగ్య రీత్యా మరికొందరు డయాబెటీస్ ఇంకా యాక్సిడెంట్ల ద్వారా అనుకోకుండా జరిగిన పరిణామాలకై తమ కాలును కోల్పోవడం జరిగిందని, ఈ శిబిరంలో నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, ధర్మాబాద్ జిల్లాలకు చెందిన బాధితులు పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం రోటరీ కృత్రిమ అవయవ కేంద్రం ద్వారా ఎందరో బాధితులకు కృత్రిమ కాలును అందిస్తూ వారి జీవనంలో ముందడుగు వేయడానికి ఆశతో పాటు భరోసాను కల్పిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు 2009 సంవత్సరం నుండి 30కి పైగా శిబిరాలను ఏర్పాటు చేసి ఎందరో అభాగ్యులకు కృత్రిమ కాలును అందిస్తూ మరో భరోసాను కల్పిస్తుంది. కార్యక్రమంలో రామకృష్ణ, జ్ఞానప్రకాష్, భరత్ పటేల్, జితేంద్ర మలాని తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధాని రైతాంగానికి క్షమాపణ చెప్పి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐపీకేఎస్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ కార్యదర్శి దేవారంలో డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్, దేవారం సురేష్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయించాలని, చట్టబద్ధత కల్పిస్తూ రైతు రుణాలను మాఫీ చేయాలని, 2021 సంవత్సరంలో రైతు ఉద్యమంలో మరణించిన 750 మంది రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హిమాచల్ ప్రదేశ్లోని శంభు నుంచి రైతులు శాంతియుతంగా పాదయాత్ర ప్రారంభిస్తే ఎటువంటి హెచ్చరికలు లేకుండా హర్యానా పోలీసులు దేశానికి అన్నం పెట్టే రైతాంగంపై విరుచుకుపడి భయానక పరిస్థితిని సృష్టించడం సిగ్గుచేటని అన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని రైతుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని ఎడల దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు గంగారం, రాజన్న, గంగాధర్ తదితరులు ఉన్నారు. ఎన్నికల సందర్భంగా, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలోనూ వాగ్దానంలోనూ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేసి రెండింతల ఆదాయాన్ని రైతులకు చేకూర్చి పెడతానని, అదే సమయంలో గత పాలకులంతా రైతాంగానికి ద్రోహం చేశారని, రైతాంగానికి నష్టం చేశారని నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయంలో ధనుర్మాస ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ ఆలయ చైర్పర్సన్ సరళ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేశారు. నగరంలోని సుభాష్ నగర్లోని శ్రీరామాలయం ధనుర్మాస ఉత్సవాల కరపత్రాలను ఆలయ అర్చకులతో కలిసి చైర్పర్సన్ సరళ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధనుర్మాసం అనగా గోదాదేవి శ్రీకృష్ణుని భరించడానికి చరణాలు శ్రీరథం ద్వారా నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు తిరుప్పావై రథం వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి నెల రోజుల పాటు కూడా ధనుర్మాసము అనేటువంటి మాసములో శ్రీవ్రతము అని చెప్పి గోదాదేవి శ్రీకృష్ణుని వరించడానికన్నట్లుగా ఈ లోకమందరికీ కూడా భగవంతుడు ఉన్నాడు అని నిరూపించడానికి మనమందరికీ కూడా కావలసింది ఆ భగవంతుని యొక్క చరణాలు మాత్రమే అని చెప్పి నిరూపించడానికి అన్నట్టుగా ఆ గోదాదేవి జక్రాన్పల్లి మండలంలోని పలు గ్రామాలలో వరి నాట్లు బోరుబావుల వద్ద ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ప్రకటించడంతో చాలామంది రైతులు సన్నవడ్డుల వైపు మొగ్గు చూపడంతో చాలా చోట్ల వరి నాట్లు వైపే రైతులు సన్నధాన్యంలో పలు రకాల విత్తనాల సీడ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని దాదాపు సుమారు 199% సన్నబాట్ల వైపే రైతులు మొగ్గు చూపడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు మంచి లాభదాయకంగా కొనసాగుతున్నట్లు పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వరి నాట్లను వేయడానికి గత 6 సంవత్సరాల నుండి వెస్ట్ బెంగాల్, కోల్కతా నుండి కూలీలు పెద్ద సంఖ్యలో వస్తూ సుమారు 15 మంది కూలీలు ఒక్క రోజులో 5 నుండి 6 ఎకరాల వరి నాట్లను పూర్తి చేయడంతో కేవలం 15 రోజుల్లోనే వరి నాట్లు పూర్తవుతున్నట్లుగా రైతులు ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. గతంలో కూలీల కొరత వల్ల చుట్టుపక్కల గ్రామాల నుండి అలాగే వేరే జిల్లాలను కూడా కూలీలు వచ్చి వరి నాట్లు వేసేవారు. గత 5-6 సంవత్సరాల నుండి వెస్ట్ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందినటువంటి కూలీలు రావడంతో రైతులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా ఒప్పందాలు చేసుకుని ఇక్కడి వారు వారికి విడిదిని కల్పించడంతో సుమారు 20 నుండి 30 రోజుల వరకు ఇక్కడ కూలీలు చేసుకుని వారి రాష్ట్రానికి వెళ్తున్నట్లు కూలీలు తెలపడం జరిగింది. చాలా సంతోషంగా
సంతోషంగా ఉందని ఇక్కడ రైతులు కానీ ఆసామీలు కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ మమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నారు. గత 6 సంవత్సరాల నుండి మేము ఉపాధి పొందుతున్నామని, సంవత్సరంలో 3 సార్లు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నట్లు కూలీలు తెలిపారు. మల్లారం శ్రీ దత్త నిర్మలాశ్రమంలో శ్రీ దత్త జయంతి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగర శివారులోని మల్లారంలో గల దత్త నిర్మల ఆశ్రమంలో శ్రీ దత్త జయంతి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం సుప్రభాత సేవ, దత్తాత్రేయ స్వామివారికి అభిషేకాలు, దత్త గాయత్రి కోటి జప యజ్ఞం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భీమ్గల్ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలో బడా భీమ్గల్ ఎక్స్ రోడ్లో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో భక్తజన మండలి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. భక్తుడు సంధ్యారాజ్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నాము. 11 వారాలు దిగ్విజయంగా నిర్వహించుకున్నాము. అలాగే ప్రతి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించాలని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ప్రతి హిందువు హనుమాన్ చాలీసా పారాయణం చదవాలని, హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనశ్శాంతి, ధైర్య సాహసాలు, కుటుంబ క్షేమాలు, దైవభక్తి కలుగుతుంది. భక్తి భావంతో ఉండాలని, ప్రతి ఒక్కరూ భగవంతుని ప్రార్థించాలని, హిందూ మతాన్ని ప్రచారం చాటాలని, హిందూగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వించాలని, హిందూ మత ప్రచారాన్ని చాటాలని కోరారు. ఇందులో ప్రసాద్ పంతులు, సంధ్య, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో గత 11 వారాల నుంచి హనుమాన్ చాలీసా కార్యక్రమము చాలామంది భక్తులతో చేయబడుతుంది. దీన్ని విజయవంతంగా అందరూ కలిసి చేస్తున్నారు. ఇలాగే ప్రతి దేవాలయంలో హనుమాన్ చాలీసా చదువుతూ మన హిందూ ధర్మాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఈ అభ్యర్థన చేస్తున్నాము. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనశ్శాంతి జరుగుతుంది, కుటుంబ క్షేమ. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల శ్రీ రత్నాల కల్లం ఆంజనేయ స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల శ్రీ రత్నాల కల్లం ఆంజనేయ స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్లకృష్ణ మహారాజ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వస్తి పుణ్యావచనం, హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఒడ్డెపు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి రాంపురం సురేష్, కోశాధికారి ఎండల సంతోష్, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సచ్చినాక తీస్తే ఆ పనికి రాని 500 నోట్లై 2 లక్షలు సచ్చినాక తీసి ముళ్ళే కొట్టబోతాడా అవి ఇప్పుడు సెలవులు లేదు. ఓనే తీసుకోబోదు, ఓను కొంటవారు ఏది నీతో నచ్చేది మంచి సంస్కారంతో కూడిన పుణ్యము, నువ్వు మంచి జ్ఞానంతో కూడిన పుణ్యము, నువ్వు మంచి నడక నడుస్తూ మన ధర్మం. సిరికొండ మండల స్థాయి సీఎం కప్ ఆటల పోటీలు ఎంపీడీఓ, తహసీల్దార్ ప్రారంభించారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి ఆటల పోటీలను ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి, తహసీల్దార్ రవీంద్రరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీంద్రరావు మాట్లాడుతూ పిల్లలు ఆటలు ఆడడం వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, కావున పిల్లలు ఆటల పోటీలలో పాల్గొని ఆటలలో నైపుణ్యాన్ని చూపించి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ఆటలలో గెలుపోటములు సహజమని, ఓటమి చెందిన వారు కుంగిపోకుండా గెలుపోటమిలపై తటస్థంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకరం రవి, గొల్లెర్రన్న తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పాతగంజ్, శ్రద్ధానందగంజ్ మార్కెట్లలోని పలు వ్యాపారాలను ఏఎంసీ వైస్ చైర్మన్ పాలకవర్గ సభ్యులతో కలిసి తనిఖీ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల శ్రద్ధానందగంజ్ పాత కూరగాయల మార్కెట్లో వైస్ చైర్మన్ రామచందర్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు కలిసి రైతుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూరగాయలు ఎక్కువగా తెచ్చేవారికి షెడ్డు లేక ఇబ్బంది పడుతున్నారని వారి దృష్టికి తెచ్చారని, అతి త్వరగా సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామన్నారు. అలాగే ఎంతో కాలంగా కూరగాయలు రోడ్లపై అమ్మేవారికి షెడ్డులు ఇచ్చినా ఇంకా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది అని ఆయన అన్నారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ, సిబ్బంది, పాలకవర్గ సభ్యులు ఉన్నారు. షట్టర్స్ అడుగుతున్నారు, షట్టర్స్ రోడ్ల మీద కూర్చున్నారు, అది రోడ్డుకి ఇరువైపులా కూర్చున్నారు, వాళ్ళ ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్నది. వాళ్ళకు కొత్త షట్టర్లు మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామని అనుకుంటున్నాము. అవి ప్రపోజల్స్ కూడా మేము గత మీటింగ్లో, ఫస్ట్ మీటింగ్లో మేము 1.5 month అయింది మీటింగ్ పెట్టి, ఆ ఫస్ట్ మీటింగ్లో ప్రపోజల్స్ పంపినాము. శాంక్షన్ అయిన తర్వాత అవి ప్రపోజల్స్ మాకు శాంక్షన్ అయిన తర్వాత అవి ఖచ్చితంగా మేము కట్టి
వెజిటేబుల్ వాళ్ళకి కానీ ఇంకా ఎవరికైనా కానీ జ్యువెలర్స్ ఎవరైనా ఏ షాప్స్ అన్నా కానీ షాప్స్ ఇస్తామని చెప్పి అనుకుంటున్నాము. వెజిటేబుల్ మార్కెట్లో కూడా వాళ్ళకు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతున్నది. పక్క జిల్లాల నుంచి కానీ పక్క రాష్ట్రం నుంచి కానీ వచ్చే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా పెంచి మడిగెళ్ళి కొత్తగా నిర్మాణం చేసి అవి కూడా ఇవ్వాలనుకుంటున్నాము. ఇవన్నీ బాల్కొండ మండల స్థాయి సీఎం కప్ క్రీడలు మండల అభివృద్ధి అధికారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ క్రీడా మైదానంలో మండల అభివృద్ధి అధికారి చేతుల మీదుగా మండల స్థాయి సీఎం క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన చీఫ్ మినిస్టర్ కప్ 2024 అట్టడుగు స్థాయిలో ప్రతిభను పెంపొందించడం, రాష్ట్ర వ్యాప్తంగా స్థిరమైన క్రీడా పర్యావరణ వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్త క్రీడా కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో గ్రామీణ స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉండే క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని రాష్ట్ర, జాతీయ, ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నమే సీఎం కప్ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్, ఎంపీఓ గంగామోహన్, మండల క్రీడా ఆర్గనైజర్ రాజ్ కుమార్, పాల్కొండ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇండోర్ రెడ్ క్రాస్ సొసైటీలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న విద్యార్థులకు న్యూట్రిషన్ కిట్స్ అందజేసి అన్నదానం చేశారు. నిజామాబాద్లోని రెడ్ క్రాస్లో గల తలసేమియా వార్డులో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ చేతుల మీదుగా పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్ అందజేసి అన్నదానం చేశారు. ఇందుకు సహకరించిన న్యూట్రిషన్ కిట్స్ దాత జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జోన్ 12 అధికారి జిల్కర్ నయన్, అన్నదానదాత ఇండోర్ మదర్హుడ్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ కడిపే తేజస్వి, ఎండీ కడిపే అక్షయ్ని అభినందిస్తూ అలాగే రెడ్ క్రాస్ చేపడుతున్న రక్తదాన శిబిరాలు, ఎన్నో సేవా కార్యక్రమాలను కొనియాడారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కడిపే రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీలో మన తలసీమియా పేషెంట్స్కి జరుగుతున్న బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ప్రోగ్రామ్ని చూడడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ చాలా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పబ్లిక్ ఎంతో ఉపయోగపడేవి. ఇందులో బ్లడ్ డొనేషన్స్ క్యాంపెయిన్లు, తర్వాత హెల్త్ క్యాంప్స్, తర్వాత మెయిన్గా ఎట్లా అంటే బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఇంకా చలివేంద్రాలు, ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇందులో అన్నిట్లో ముఖ్యమైనది రక్తదానం అన్నది. ఈ రక్తదానం అన్నది తలసేమియా మెయిన్గా మేజర్గా ప్రాబ్లము. తలసేమియా పేషెంట్స్కి మనము ప్రస్తుతం మేజర్ ఇష్యూ అండ్ ఛాలెంజింగ్గా ఉంది. సో ఇలా తలసేమియా పేషెంట్స్ మన జిల్లాలో ఇప్పటివరకు 250 మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు. అందులో చాలామందికి కూడా ఇక్కడ మోర్ దెన్ 50% మన జిల్లాలోనే ఇక్కడికే వచ్చి సర్వీసెస్ తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణకు తల్లి ఒకటే ఉంటుందని, ప్రభుత్వాలు మారినప్పుడు తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కించపరచడమే అని బాజిరెడ్డి జగన్ మండిపడ్డారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తల్లి తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశానుసారం డిచ్పల్లి మండల కేంద్రంలోని తల్లి తెలంగాణ విగ్రహానికి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ మండలాల కార్యకర్తలు, నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్పల్లి మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలపై, ఏడాది పాలన వైఫల్యంపై, తెలంగాణ తల్లి నూతన విగ్రహం రూపురేఖలు మార్చడంతో నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, అధికారంలో వచ్చాక ఎన్నికల హామీలను విస్మరించిందని, రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేకపోయిందని, ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తుందని ఆరోపించారు. 6 గ్యారెంటీల హామీ ఇచ్చి ఏడాది కావచ్చినా ఇప్పటి వరకు అమలు చేయలేదని, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఎక్కడ ఉందని, గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500 ఇస్తానని, వృద్ధులకు, వితంతువులకు 2000 పెన్షన్ నుంచి 4000 చేస్తానని, వికలాంగులకు 4000 నుంచి 6000 ఇస్తానని మాట తెప్పారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డిచ్పల్లి మాజీ మండల అధ్యక్షుడు చక్కరి కొండకృష్ణ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నీరెడ్డి పద్మారావు, మాజీ కోఆప్షన్ మెంబర్ నయీం తదితరులు పాల్గొన్నారు. అందరినీ కూడా ఉద్యమ కాలంలో ముందుకు నడిపించిన ఏదైతే ఈ చిత్రం ఉందో, ఈ దృశ్యం ఉందో, ఇది మళ్ళీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి మళ్ళీ అధికారికంగా మేము నిర్వహిస్తామని చెప్పినటువంటి కేటీఆర్ గారి స్టేట్మెంట్కు సపోర్ట్ చేస్తూ మేమందరం ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది.
ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి మొన్న గెలిచిన ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ చాలా గ్రామాల్లో గ్రామస్తులు పెట్టుకున్నటువంటి ఇటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలకు ఆయననే అప్పట్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చి ముందుకు వచ్చి చెప్పాలి, అప్పుడు మీరు కొట్టిన కొబ్బరికాయలు, అప్పుడు మీరు వేసిన పూలదండలు అన్నీ కూడా వేస్ట్ అని మీరు చెప్పాలి. లేకపోతే ఒప్పుకునేది లేదు. ఇక్కడ కొత్త విగ్రహం తీసుకొచ్చి కొత్త నిర్వచనాన్ని ఇచ్చి చరిత్రను దుడిపేస్తామని చెప్పి మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా మళ్ళా ఇదే బంతి తిరిగి మళ్ళీ పైకి లేస్తుంది. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అంతా కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మళ్ళీ ప్రజాసేవలోకి ప్రత్యక్షంగా వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఈ నెల 10వ తేదీ నుంచి నిర్మల్లో విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె సైరన్ ప్రారంభమైంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ సమ్మెలో జిల్లా విద్యాశాఖ కార్యాలయాల సిబ్బంది, మండల విద్యాశాఖ కార్యాలయాల సిబ్బంది, క్లస్టర్ పాఠశాలల సిబ్బంది, ఉన్నత పాఠశాలలోని వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ సిబ్బంది పాల్గొనడం వలన టెక్నికల్ ఆన్లైన్ పనులు, యూడీఐఎస్సీ, ఏఏపీఆర్, ఎండిఎం, బిల్స్ లాంటి కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడనున్నాయి. పాఠశాల విద్యాశాఖ కార్యాలయాలు వెలవెలబోయి స్తంభించనున్న పాఠశాల విద్యాశాఖ అడ్మినిస్ట్రేషన్ 33 జిల్లాలలో ప్రతి జిల్లా కేంద్రంగా జిల్లా స్థాయిలో ఈ సమ్మె నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 13, 2023న హన్మకొండలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, ఆలోపు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్నామని, మా యవ్వనం మొత్తం ప్రభుత్వాలు దోచుకున్నాయని, పెరిగిన నిత్యావసర ధరల వలన బతకలేక చేస్తున్నామని ఆవేదన. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని వేడుకుంటున్నారు. రోడ్డుపై పడిపోయిన నిత్యావసరాల సంచిని ట్రాఫిక్ పోలీస్ బాధితుడికి అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. ఈ నెల 7న మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోటు చౌరస్తాలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పైన వెళ్తూ సుమారు 2,000 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు సంచి మోటార్ సైకిల్ పైన నుండి పడిపోగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ కెమెరాల ద్వారా మోటార్ సైకిల్ని పరిశీలించగా కొత్త మోటార్ సైకిల్ నుండి రిజిస్ట్రేషన్ కాకపోవడం వలన తదుపరి సంచిలో ఎత్తుగా అందులో పాత బిల్ చిట్టి ఉండగా అటు బిల్ చిట్టి ద్వారా అతని అడ్రస్ తెలుసుకుని బాధితుడికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ సిబ్బంది ద్వారా నిత్యావసరాల సంచిని అందజేశారు. ఇందల్వాయి మండల స్థాయి సీఎం కప్ ఆటల పోటీలను ఎండీఓ లక్ష్మారెడ్డి, ఎంఆర్ఓ వెంకట్రావు, ఎంపీఓ రాజ్ కంత్ల ఆధ్వర్యంలో ఆటల పోటీలు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఇందల్వాయి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పాఠశాలలో సీఎం కప్ మండల స్థాయి ఆటల పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన స్కూల్ విద్యార్థులు ముందుగా మార్చ్ పాస్ట్ చేశారు. అనంతరం కబడ్డీ 2 జట్లు ఆటల పోటీలను అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీఓ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పిల్లలు ఆటలు ఆడడం వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, కావున పిల్లలు ఆటల పోటీలలో పాల్గొని ఆటలలో నైపుణ్యాన్ని చూపించి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామ స్థాయిలో క్రీడలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ సీఎం కప్ పోటీలకు హాజరవుతున్నారని, వీరికి ప్రత్యేకంగా నైపుణ్యం కలిగిన పీడీలు పాల్గొని ఖోఖో, కబడ్డీ ఆటలను ఎంతో ఉత్సాహంగా విద్యార్థులకు ఆడించడంతో విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు స్నేహితానికి, మానసిక ఉల్లాసానికి విద్యార్థులు అలవాటు పడతారని ఎండీఓ లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకట్రావు, ఎన్డీఓ లక్ష్మారెడ్డి, ఎంపీఓ రాజ్కాంత్, ఇందల్వాయి సింగిల్ విండో చైర్మన్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మండలంలో సీఎం కప్ 2024కి సంబంధించిన ప్రోగ్రాము స్టార్ట్ అయింది. దీనికి ముఖ్య అతిథిగా మన గోవర్ధన్ రెడ్డి గారు, పిఎస్సిఎస్ చైర్మన్ ఇందల్వాయి, మరియు శ్రీనివాస్ రెడ్డి గారు, పిఎస్సిఎస్ చైర్మన్ నల్లవెల్లి గారు హాజరైంది. అలాగనే మన మొత్తం పూర్తి సహాయ సహకారాలు అందించిన మన జితేందర్ గారు, అలానే శ్రీనివాస్ గౌడ్, మన నవీన్ గౌడ్, వీళ్ళందరూ కూడా, మన ఆనంద్ గారు డిసిసిబి డైరెక్టర్, వీళ్ళందరూ కూడా మనకు అటెండ్ అయినారు. ఈ ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ 2 గేమ్స్ స్టార్ట్ అయినాయి, ఖోఖో అండ్ కబడ్డీ. మొత్తానికి మండలం నుంచి 11 టీంలు హాజరైనాయి. వీటికి గేమ్స్ జరుగుతున్నాయి. రేపు మళ్ళీ వాలీబాల్ జరుగుతుంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చినందుకు భీమ్గల్ మండల కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. భీమ్గల్ మండలంలో తెలంగాణ తల్లి కిరీటాన్ని, బతుకమ్మను తీసివేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకాలం నుండి రాష్ట్ర ప్రజల మదిలో నిండిపోయిన తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్
ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం భీమ్గల్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం పంచామృతాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, చోటుపల్లి రవి, మొయిజుద్దీన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగి భరత్ ఆత్మకు శాంతి చేకూరాలని గౌతమ్ నగర్ పిహెచ్సి సిబ్బంది కొనియాడారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. నగరంలోని గౌతమ్ నగర్ పిహెచ్సి పరిధిలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నిర్మల్లో భరత్ అనే ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్యకు పాల్పడడం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు బి మురళి, దండ్రాని, లక్ష్మీరాధ, సౌజన్య, జ్యోతి, మంజుల, రాజేష్ పాల్గొన్నారు. ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తూ మాతోటి సోదరుడు నిన్న అకాల సూసైడ్ చేసుకున్నాడు. కాబట్టి తనకు మేము ఈరోజు ఆత్మశాంతి ఎక్కడున్నా వాళ్ళ ఫ్యామిలీకి కానీ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి, దేవుడు వాళ్ళ కుటుంబానికి. అదేవిధంగా మన భరత్ ఎక్కడున్నా అతని ఆత్మశాంతి కలగాలని, అతనుకున్న కోరికలు నెరవేరాలని మేము ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ నిరసన నల్లబెల్ట్తో నిరసన చెప్తూ డ్యూటీ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము ఎన్నో ఏళ్ళుగా కాంట్రాక్ట్ వ్యవస్థ కింద పనిచేస్తున్నాము. కానీ ఈ 2 జీవోలు వచ్చిన తర్వాత 510 జీవో వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసి మాకు ఎలాంటి భద్రత కల్పించలేదు. కాబట్టి తను మనోవేదనకు గురై నిన్న సూసైడ్ చేసుకున్నాడు. నగరంలోని వినాయక్ నగర్ మానసిక వికలాంగుల పాఠశాలలోని విద్యార్థులకు NHRPF ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. నేడు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా NHRPF ఆధ్వర్యంలో స్థానిక వినాయక్ నగర్లో గల మానసిక వికలాంగుల పాఠశాలలో మానసిక ఉల్లాసం, అల్పాహార వితరణ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు మంచి ఉత్సవాన్ని నింపి విద్యార్థులకు, ఆయలకు, టీచర్లకు సమోసాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో NHRPF బాధ్యులు, జిల్లా అధ్యక్షులు రాచల్ల భాస్కర్ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాపల్లి గురుచరణం, ఉపాధ్యక్షులు బిల్లా సాయిబాబా, కన్వీనర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని మరి చూసుకోవడం చాలా ఇబ్బంది. వాళ్ళకు ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉండాలి, వాళ్ళ ఎంత లేకుంటే నడవదు. వాళ్ళ పనులు ఇంటి దగ్గర ఇద్దరు జాబ్స్, పేరెంట్స్ జాబ్స్కి వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరి దగ్గర ఉంచుకోవాలి? మరి ఈ యొక్క సంస్థ చేస్తున్న సేవ చాలా గొప్పది. వారిని కూడా టీచింగ్ చేసే టీచర్లు కానీ, ఆయమ్మలు కానీ వారిని ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ చూస్తూ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చూడము మన ఇంటి ఇద్దరు పిల్లలకే కష్టం అవుతుంది. ఇంతమంది పిల్లల్ని మీరు సేవ ఏ జన్మలో మీరు ఏ పుణ్యం చేసుకున్నారో ఇలాంటి సేవ చేస్తున్నారు. మీరు వచ్చే జన్మకు కూడా మంచి జన్మ ఎత్తి. హైదరాబాద్లో ధర్నాకు వెళ్తున్న సిరికొండ ఆశా వర్కర్లను ముందస్తు అరెస్ట్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో CITU ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఆశా వర్కర్ల ధర్నాకు తరలి వెళ్తున్న మండలంలోని ఆశా వర్కర్లను సిరికొండ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ స్వర్ణ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, CITU ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న ధర్నాకు వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని అన్నారు. ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పనికి తగిన వేతనం అందించాలని, ఉద్యోగ భద్రత, ESIPF సౌకర్యం కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. తమ న్యాయమైన అభిమానులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆశా వర్కర్ లక్ష్మి, శ్వేత, సువర్ణ, స్వరూప ఉన్నారు. డిసెంబర్ 10న చలో హైదరాబాద్ ధర్నా సందర్భంగా మమ్మల్ని ముందస్తుగా అరెస్టు మబ్బుల 4 గంటలకే మమ్మల్ని సిరికొండ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంటికి వద్దకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. పోవద్దని మా డిమాండ్స్కి ఏవైతున్నాయో నాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కావాలని, మరియు ఈ PF, ESI సౌకర్యం కలిగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మరియు జాబ్ చార్ట్ కావాలని, ఇవన్నీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోదీ హయాంలో నిజామాబాద్ జిల్లాలో నవోదయ విద్యాలయాలు, ROB కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు. హైదరాబాద్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపిన MP అరవింద్.
తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి సచివాలయంలో ప్రతిష్ఠించినందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు. హైదరాబాద్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. మల్లారం శ్రీ దత్త నిర్మలాశ్రమంలో ఘనంగా శ్రీ దత్త జయంతి ఉత్సవాలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ముసాయిదా జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలి. రాజకీయ పార్టీలను కోరిన నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్. ఆపద సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ట్రెజరీ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. దేశ ప్రధాని మోడీ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఏఐపీకేఎస్ ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి దేవారం డిమాండ్. జక్రాన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మరంగా వరి నాట్లు వేసిన రైతులు. భీమ్గల్ అభయాంజనేయ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన మండల స్థాయి సీఎం కప్ క్రీడలు. తెలంగాణ అస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను ఒక్క జీవోతో మార్చలేరు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.